హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మనం ఇది చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. అదేంటంటే ఏదైనా పండుగ గనక ఘాట్లు ఉన్నట్లయితే అది పాము కొరికిన పండు అని, ఇంకా తింటే చనిపోతారని మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు. అసలు పాము అనేది పండ్లు కూరగాయల్ని కొరుకుతుందా? ఒకవేళ నిజంగానే పాము విషం ఉన్న పండును తింటే మన బాడీలో ఏం జరుగుతుంది? ఇది ప్రాణాంతకమా కాదా అనేది ఇవాళ ఈ వీడియోలో దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రియాలిటీ గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బేసిక్ సైన్స్ అర్థం చేసుకోవాలి. పాములు అనేవి కార్నివాల్స్, అంటే అవి కేవలం మాంసాహారం మాత్రమే తింటాయి. వాటికి పండ్లను కొరికి తినే అలవాటు కానీ అవసరం కానీ అస్సలు లేదు. సో పండ్లు కూరగాయలు లాంటి వాటి మీద కనిపించే ఘాట్లు అనేవి నార్మల్గా పక్షులు అండ్ ఉడతలు లాంటివి కొరకటం వల్ల క్రియేట్ అయినవి, అంతేకాని పాములు కొరకటం వల్ల మాత్రం కాదు. సో పాము పండ్లను కొరుకుతుంది అనే మాట ఒక మైత్ మాత్రమే. ఇంకా కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఒక విషం ఉన్న పాము కనుక ఒక పండును కొరికి ఆ పండులో విషం ఉన్నట్లయితే, సో ఆ విషం ఉన్న పండును ఒక మనిషి కనుక తిన్నట్లయితే అతని బాడీలో ఏమవుతుంది అని. సో ఇక్కడే మనం వెనమ్ అండ్ పాయిజన్కి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. పాము విషం అనేది బ్లడ్లోకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడే అది ప్రాణాంతకంగా మారుతుంది. అండ్ మీరు ఇలా పాములు కొరికిన పండును తిన్నట్లయితే దాంట్లో ఉన్న పాయిజన్ అనేది డైరెక్ట్గా మీ డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్తుంది. సో మన కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆ స్నేక్ వెనంలోని ప్రోటీన్స్ని విడగొట్టి దాన్ని డైజెషన్ చేస్తుంది. అంటే స్నేక్ వెనం అనేది స్టమక్లోకి వెళ్తే అది నార్మల్గా ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంది. ఒకవేళ మీ నోట్లో, గొంతులో లేదా మీ కడుపులో కనుక ఏదైనా ఓపెన్ గాయం ఉన్నట్లయితే స్నేక్ వెనం అనేది ఆ ఓపెన్ గాయం ద్వారా డైరెక్ట్గా మీ బ్లడ్లోకి కలుస్తుంది. సో అప్పుడు ఇది డేంజరస్గా అవుతుంది. అయితే ఒక పండులో ఉండే చిన్నపాటి విషం అనేది మనిషిని చంపేంత డేంజరస్ అయితే కాదు. కాబట్టి పాము కొరికిన పండును తిన్నట్లయితే వెంటనే చనిపోవడం అనేది మాత్రం జరగదు, కానీ దాంతో కొంతవరకు ప్రమాదం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పాములు అనేవి పండ్లు, కూరగాయలు లాంటి వాటిని కొరకవు. ఒకవేళ పండ్ల మీద ఏవైనా ఘాట్లు ఉన్నట్లయితే అవి పక్షులు లేదా వేరే అదర్ యానిమల్స్ చేసినవి. సో ఎలా చూసుకున్నా కానీ అలాంటి పండ్లను తినకపోవడమే మంచిది. ఎందుకంటే అవి పాము కొరికినవి కాకపోయినా కానీ వేరే యానిమల్స్ ఆర్ బర్డ్స్ కొరికినవే కదా. సో అలాంటి వాటి వల్ల వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకున్న ఈ టాపిక్ అనేది మీకు ముందే తెలుసా, లేదా ఫస్ట్ టైం వింటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.